నాదెండ్ల మనోహర్ పై కాకినాడ మాజీ మేయర్ సరోజ సంచలన ఆరోపణలు చేశారు. నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో ఒక కోవర్ట్గా మారారన్నారు. తనకు టికెట్ ఇస్తారని పవన్ గతంలో మాటిచ్చారన్న సరోజ టికెట్ ఇవ్వకున్నా కూడా సముచిత స్థానం కోసం భరోసా ఇవ్వలేదు అన్నారు. అందుకే జనసేన పార్టీకి రాజీనామా చేశారన్నారు. నాదెండ్ల కేకే చక్రవర్తి వల్ల జనసేనలో మహిళలకు ఇబ్బందులు వచ్చాయన్నారు. నాదెండ్లను ఓడించేందుకు అవసరమైతే తెనాలిలో పనిచేస్తానని కూడా చెప్పారు. జనసేన 21 స్థానాల్లో పోటీ చేయడానికి నాదెండ్లే కారణమని ఆరోపిస్తున్నారు సరోజ. పిఠాపురంలో పవన్ ను నాదెండ్ల చంద్రబాబు ఓడిస్తారు అంటున్నారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ఉమ్మడి భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీ రాజకీయం మొత్తం కూడా గోదావరి జిల్లాలోనే ఒక రసవత్తరంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే కాకినాడ మాజీ మేయర్ పోలసపల్లి సరోజ జనసేన పార్టీకి అలాగే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఏదైతే తమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళలని అగౌరవపరుస్తున్నారు, జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కోవర్ట్లుగా వ్యవహరిస్తున్నారంటారు. ప్రస్తుతం సరోజ అసలు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు, అసలు జనసేన పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుంది అవును అడిగి తెలుసుకుందాం. అంటే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. సాధారణంగా జనసేన పార్టీలో మహిళలకి పెద్దపీట వేశారని పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ నాయకులు కానీ చెప్తూ ఉంటారు. వేరే మహిళలకి గౌరవించి నేను కూడా మీటింగ్ పెట్టుకున్నారు. మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఫస్ట్ నుంచి కూడా జనసేన పార్టీ చాలా ఉన్నతమైన పార్టీ అని, ఒక బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటుందని, నాలాంటి అంటే నేను ఫస్ట్ 24 ఏళ్లకే అతి చిన్న మేయర్గా ఎలక్ట్ కాబడ్డము, నాకున్న ఐడియాస్ తోటి నేను ముందుకెళ్తుంటే ఈ సిద్ధాంతాలు జనసేన పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు నాకు మ్యాచ్ అవుతాయి. ఒక లేడీస్కి, యువతకి, ఒక బీసీలకి కూడా ఒక మంచి గళం వినిపించే ఛాన్స్ వస్తుంది, చట్టసభల్లోని మా గళం వినిపిస్తాము అనే నమ్మకంతో, ఎంతో నమ్మకంతో సిద్ధాంతాలకు ఆకర్షితులమే నేను నా భర్త జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. సరే మీరు పార్టీలో కష్టపడి పని చేయండి అమ్మా, 2024లో తప్పకుండా మీకు సీట్ కేటాయిస్తానని చెప్పి నా చేతిలో చేసి మరీ హామీ ఇచ్చారండి పవన్ అన్న. ఇంకా అప్పుడు నేను అదే దాని మీద నమ్మకంతో నాకు మంచి జరుగుద్ది, పార్టీలో ఎంత నష్టం జరిగినా కూడా కోవర్టుగా నాదెండ్ల మనోహర్ గారు వ్యవహరించి ప్రతి చోట కూడా నన్ను అవమానాలకు గురి చేసిన మధ్యలో నేను ఆయనకు ఒక పెద్ద మెసేజ్ కూడా పెట్టాను, నన్ను ఎందుకు అవమానిస్తున్నారు పార్టీల్లో. నేను అది చెప్తానండి, ఈ చుట్టూ క్వార్టర్ ఏదైతే ఉందో వాళ్ళకి భజన చేస్తున్న వాళ్ళకి అంతా బాగానే ఉంటుంది, లోపలికి బాగానే తీసుకెళ్తున్నారు. నాలాంటి వాళ్ళకి నాకు ఆత్మాభిమానం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి ఆత్మాభిమానం మాట్లాడతారు కదా, ఒక జెండా, దేశపు జెండాకున్న పొగరు ఆయనకుంటే ఆ దేశంలోనే పుట్టిన మహిళగా నాకు కూడా అదే పొగరుంది. ఆ పొగరుతోనే, ఆత్మాభిమానంతో ఈరోజు పార్టీకి రిజైన్ చేయవలసి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు అని మాట్లాడతారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు నేను త్యాగం చేస్తున్నానని చెప్తున్నారు. ఆయన త్యాగంతో పాటు మేము కూడా త్యాగం చేయడానికి వెనకాల రెడీయే. మాకు సముచిత స్థానాన్ని కల్పించండి, మాకు టికెట్ ఇవ్వలేకపోయిన రోజు మాకు ఒక మాట మాట్లాడండి, మాకు భరోసా ఇవ్వండి. అదే ఆయన స్వార్థం చూపించుకున్నారు కదండి. అందుకే నేను కోవర్ట్ అంటున్నాను. ఫస్ట్ లిస్ట్లో ఆయనకి ఎంత ఇన్సెక్యూరిటీ లేకపోతే ఆయన పేరు వదులుకున్నారు. ఆయన పేరుతో పాటు పంత నానాజీ పేరు, ఎందుకంటే ఆయన గ్రూప్, ఆయన వర్గంగా ఉంటారు కాబట్టి, ఆయనకు చిడతలు కొడుతూ ఉంటారు కాబట్టి నాదెండ్ల మనోహర్ గారి పోరాటం ఖచ్చితంగా ఉంటుందండి. అవసరమైతే తెనాలి దగ్గరికి కూడా వెళ్ళి అక్కడున్న బీసీ నాయకులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుని అందరం కలిసికట్టుగా వర్క్ చేసి ఆయన ఓడించే దిశగా కూడా నా ప్రయత్నం ఉండబోతుంది. మరి తప్పకుండా నిన్నటి వరకు కూడా నేను ఇండిపెండెంట్గా పోటీ చేయాలి కాకినాడ రూరల్లో అని నేను అనుకున్నాను. మరి వివిధ ఈక్వేషన్స్ వల్ల కూడా నేను ఆలోచించుకునే విధానం ఏంటంటే, ఖచ్చితంగా మాకు ఎక్కడ సామాజిక వర్గంగా న్యాయం జరుగుతుందో ఆ పార్టీకి వెళ్తాను. ఎక్కడైతే సెట్టుబల్జలకి సమన్యాయం చేస్తారో, సామాజిక న్యాయం చేస్తారో, మహిళలకి పెద్దపీట వేస్తారో ఖచ్చితంగా ఆ పార్టీలోకి వెళ్తాను, ఆ పార్టీ కోసం కష్టపడతాను. ఎక్కడైతే త్వరలో నేను 2-3 రోజుల్లో నా కార్యాచరణ ప్రకటిస్తానండి. తప్పకుండా అక్కడికి వెళ్ళి పనిచేస్తాను. నేను పనిచేసి ఎక్కడైతే అక్కడ న్యాయం జరిగిందో అక్కడ పోరాటం చేస్తాను. జనసేన కాకినాడ రూరల్లో, జనసేన రూరల్, అర్బన్, పార్లమెంట్ కూడా నేను ట్రిగర్ చేసి చూపిస్తానండి. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయనని ఓడించడానికి వేరే వ్యక్తులు ఎవరు రావక్కర్లేదండి. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం వాళ్ళే ఆయన ఓడిస్తారు. క్లియర్గా కూడా అది ఓపెన్గా కనిపిస్తున్నటువంటిది. ఆయన ఓడించడానికి బయట వ్యక్తులు రావక్కర్లేదు. ఆయన చుట్టూ ఉన్న క్వార్టర్ ఏదైతే ఉందో, దాంతోపాటు దాని హెడ్ మనోహర్ ఎవరైతే ఉన్నారో, నాదెండ్ల మనోహర్, వీళ్ళే ఆయన ఓడిస్తారండి. ఆ పార్టీ వ్యవహారాలు చూసుకోమని నాదెండ్ల మనోహర్ అనే కోవర్ట్ బయటికి వెళ్ళిపోయిన తర్వాతే మంచి జరుగుతుంది. ఈరోజు తెనాల్లో పోటీ చేస్తున్నా సరే ఆయన్ని ఓడించి తీరుతామని ఈరోజు నేను బయటికి రావడం ద్వారా నాదెండ్ల మనోహర్ అనే టోల్ గేట్ ట్యాక్స్ బద్దలు కొట్టుకుని ఈరోజు బయటకు వచ్చారని చెప్పేసి ఫ్యూచర్లో కూడా బద్దలు కొట్టి ఆయన
ఓడించే వరకు కూడా మేము నిద్రపోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ప్రస్తుతం అయితే కాకినాడ సంబంధించినటువంటి పూర్తిగా ఆవిడ పార్టీకి అలాగే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక్కడ నుంచి ఏదైతే జనసేనలో ఉన్నటువంటి ఒక కోవటిగా నాదెండ్ల మనోహర్ ఉన్నారు, మహిళలకు ఎక్కడా కూడా గౌరవం లేదు, ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా నాదెండ్ల మనోహర్ని ఓడించి తీరుతాం అనేది సరోజ చెప్తున్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి బీసీలకు పెద్దపీట వేసేటువంటి ఒక సామాజిక వర్గానికి పెద్దపీట వేసే కార్యక్రమాలు ఉన్నటువంటి ఆ పార్టీలోనే చేరతాననేది ఆవిడ తేటతలంగా చెప్తున్నారు. కానీ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ 9 కాకినాడ నుంచి.